గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా ఇస్తే దాని మీడియన్ కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. అయితే మీడియన్ బేస్ చేసుకుని 2 కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇక్కడ చూసామనుకోండి మనకి ఫుల్ డేటా ఇచ్చేసి మీడియన్ కనుక్కోమని అడుగుతున్నారు. ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చెప్పేసి మీకు మీడియన్ వాల్యూ కూడా చెప్పేస్తారు. బట్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కోమంటారు. అంటే డేటా కంప్లీట్గా ఇవ్వట్లేదు, కొన్ని మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటున్నాయి, వాటిని కనుక్కోమంటారు. ఇది సెకండ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే. ఇలాంటి 2 ప్రాబ్లమ్స్లో ఏదైనా ఇవ్వచ్చు మీకు. అయితే నేను ఇక్కడ ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లంలో 2 ప్రాబ్లమ్స్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే. సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అయితే ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ మీరు చూడండి 50-50, 60-60 అంటే అప్పర్ క్లాస్ లిమిట్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ క్లాస్ లిమిట్ ఆఫ్ ద నెక్స్ట్ క్లాస్. ఇలా ఉంటే డేటాని క్లాసెస్ ఆర్ ఇన్ ఇంక్లూజివ్ ఫామ్ అంటాం. ఓకే. ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఇంక్లూజివ్ ఫామ్లో ఉందా లేదా అనేది. రైట్. ఇలా ఇస్తే కనుక ఈజీ, స్ట్రైట్ అవే వీ కెన్ స్టార్ట్ విత్ ద సాల్వింగ్ ద ప్రాబ్లం. రైట్. దానికి మనకు ఫార్ములా తెలిస్తే చాలు. కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ 15 ఉంది కానీ ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 25 ఉంది కానీ ఇక్కడ 26 ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ఇంక్లూజివ్ ఫామ్. క్లాసెస్ ఆర్ నాట్ ఇన్ ఇంక్లూజివ్ ఫామ్. ఫస్ట్ ఇంక్లూజివ్ ఫామ్లోకి రాసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, లేకపోతే మనకు వచ్చిన ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఓకే. సో ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను ఈ వీడియోలో. మీరు చూడండి, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ కెన్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆన్ యువర్ ఓన్, మీడియన్ బేస్డ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. ఓకేనా? In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. The distribution below gives weights of 30 students of a class. Find the median weight of the students. మనకి చూస్తే కనుక weight and number of students డేటా ఇచ్చారు. 40 to 45 అనే వెయిట్ రేంజ్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు. 45 to 50 అనే క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా డేటా ఇచ్చారు. ఓకే. ఈ డేటాని మనం యూస్ చేసుకుని మీడియన్ వెయిట్ కనుక్కోవాలి. ఓకే. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్టాటిస్టిక్స్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ క్లాసెస్ ఇన్క్లూజివా కాదా అనేది చూడాలి. అంటే ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 45 ఉంది కాబట్టి, అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ నెక్స్ట్ క్లాస్ ఉంది కాబట్టి క్లాసెస్ ఇంక్లూజివ్ ఫామ్లో ఉన్నట్టే. చూడండి, ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 60 ఉండాలి. రైట్. ఇక్కడ 70 ఉంటే ఇక్కడ 70 ఉండాలి. ఇలా ఉంటే ఇంక్లూజివ్ ఫామ్లో ఉన్నట్టు. ఇంక్లూజివ్ ఫామ్లో లేకపోతే కనుక ఇంక్లూజివ్ ఫామ్లోకి మార్చుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇంక్లూజివ్ ఫామ్లోనే ఇచ్చేసారు కాబట్టి నథింగ్ టు వరీ. మనం డేటా రో ఫార్మాట్లో ఉంది కదా ఈ టేబుల్, దాన్ని కాలం ఫార్మాట్లోకి మార్చేసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మనకి డేటా 40 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ 0 to 40 అనేదాన్ని ఒక ఎంట్రీ రాసుకున్నాను. మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. 0 to 40 there are no students. ఓకే. సో సింప్లీ యూ కెన్ సే దట్ దేర్ ఆర్ 0 స్టూడెంట్స్. ఇది రాయాల్సిన అవసరం లేదు, బట్ రాసుకున్నా దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే. కొన్నిసార్లు కొంతమంది టీచర్స్ రాస్తారు, కొంతమంది టీచర్స్ రాయరు. మనం ఒక ప్రాబ్లంకి రాద్దాం, ఒక ప్రాబ్లంకి రాయకుండా చేద్దాం. సో you will understand there is no difference between these 2 approaches. ఓకే. నెక్స్ట్ ఇలా రాసుకున్న తర్వాత ఏం చేద్దామంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందో చూద్దాం. ఇక్కడ 30 అని మనకు తెలుసు. నేనేం చేస్తానంటే కౌంట్ చేసి చూస్తాను. 2 + 3 5, 5 + 8 13, 13 + 6 19, 19 + 6 25, + 3 28, + 2 30, టోటల్ 30 అని వచ్చింది. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎందుకు చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి రాసేటప్పుడు ఇక్కడ 8 రాయకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏ 7 6 రాసామనుకున్నాం. మొత్తం ప్రాబ్లం అంతా ప్రొసీజర్ అంతా కరెక్ట్గా ఫాలో అయినా ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. రైట్. సో మనకి ప్రతి మార్కు ఇంపార్టెంటే. సో అందు గురించి
బెటర్ టు క్విక్లీ చెక్. ఓకే, టోటల్ 30 స్టూడెంట్స్ అన్నారు, 30 వచ్చేసింది కాబట్టి నథింగ్ టు వరీ. 30 రాలేదనుకోండి, ప్రతి డేటా పాయింట్ మనం కరెక్ట్గా రాసుకున్నామో లేదో చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మీడియన్ కనుక్కోమంటున్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే డేటాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీగా రాసుకోవాలి. మన దగ్గర ఫ్రీక్వెన్సీ డేటా ఉంది కదా, ఎఫ్ ఉంది కదా, దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీగా రాసుకోవాలి. అంటే సిఏఎఫ్ ఫామ్లో రాసుకోవాలి. ఓకే, రాయాలి అంటే కనుక క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 0కి 0 రాస్తాం, దీనికి వచ్చేటప్పటికి 0 + 2 = 2 అని రాస్తాం. ది నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఈ 2 + ఈ 3 రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తాం. నెక్స్ట్ క్లాస్కి వస్తే ఈ 5 + ఈ 8 13 అని రాస్తాం. నెక్స్ట్ క్లాస్కి వస్తే 13 + దిస్ 6 19. నెక్స్ట్ వన్ ఈజ్ 19 + 6 25. నెక్స్ట్ వన్ ఈజ్ 25 + 3 28. నెక్స్ట్ వన్ ఈజ్ 28 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇది ఒక క్రాస్ చెక్. మీరు ఇక్కడ 30 ఉంది కదా, ఇక్కడ 30కి మ్యాచ్ అవ్వాలి. నౌ వీ హ్యావ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డేటాస్. ఇప్పుడు మనం మీడియన్ కనుక్కోవచ్చు. మీడియన్ ఫార్ములా ఏం చెప్తుంది, L + n/2 - CF/F × H అని చెప్తుంది. సో ఇక్కడ L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఓకే, N అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ 30 స్టూడెంట్స్ అని చెప్పారు కదా, N = 30 అవుతుంది. F అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ఓకే, మీడియన్ క్లాస్ తెలిస్తే కనుక దాని ముందున్న క్లాస్కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంతో అది చెప్తే అది CF అవుతుంది. రైట్, దెన్ H ఈజ్ క్లాస్ సైజ్ ఆర్ సైజ్ ఆఫ్ మీడియన్ క్లాస్. సో ఈ అన్నిటిలోని మనకి మీడియన్ క్లాస్ అనేది తెలిస్తే కానీ మనం చెప్పలేం. రైట్, సో మీడియన్ క్లాస్ అంటే ఏంటి అంటే N అనేది 30 ఉంది కదా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. n/2 ఎంతో కనుక్కోవాలి మనం. n/2 కనుక్కొని అప్పుడు మీడియన్ క్లాస్ అనేది ఏంటో చెప్పవచ్చు. ద మీడియన్ క్లాస్ ఈజ్ ద ఎర్లియస్ట్ క్లాస్ హూజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ n/2. సో n/2 = 30/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. రైట్, సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 15 కంటే ఎక్కువ ఉన్న క్లాస్ ఏదైతే ఉందో ఫస్ట్ క్లాస్, అది మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. సో ఇలా పైనుంచి స్టార్ట్ అయ్యామనుకోండి, చూసుకుంటూ వస్తే ఈ పర్టికులర్ క్లాస్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 19 ఉంది, దట్ ఈజ్ బిగ్గర్ దాన్ 15. రైట్, అందు గురించి ఈ క్లాస్ మీడియన్ క్లాస్ అవుతుంది. సో మీడియన్ క్లాస్ ఏంటి, n/2 = 15 కాబట్టి మీడియన్ క్లాస్ ఈజ్ దిస్ క్లాస్. ఎందుకంటే ఈ క్లాస్కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది 19 ఉంది, దట్ ఈజ్ గ్రేటర్ దాన్ 15. రైట్, సో మీడియన్ క్లాస్ 55 to 60 అనేది మీడియన్ క్లాస్. దాని లోయర్ బౌండరీ ఏంటి అంటే 55. సో యూ సే దట్ L = 55 అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఏంటి అంటే దట్ ఈస్ 6. రైట్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ కంటే ముందున్న క్లాస్ ఏంటి, ఇది. దాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత 13, అంటే CF = 13. అండ్ H ఈజ్ సైజ్ ఆఫ్ మీడియన్ క్లాస్, అంటే 60 - 55 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దిస్ ఈజ్ సైజ్ ఆఫ్ మీడియన్ క్లాస్, H = 5. రైట్, ఈ డేటాని యూస్ చేసుకుని మనం ఇప్పుడు మీడియన్ వాల్యూ కనుక్కోవచ్చు. రైట్, సో మీడియన్ దట్ ఈజ్ L 55 + n/2 that is 15 minus CF that is equal to 13 divided by F that is equal to 6 into H that is 5. Right, so median ila rasam. ఇప్పుడు 15 minus 13 that is 2. 2 divided by 6 into 5 ఉంది కదా, దాన్ని 2 into 5 divided by 6 అని కూడా రాసుకోవచ్చు. సో ఇలా రాస్తే దిస్ ఈజ్ 10/6 అవుతుంది. రైట్, 10/6 వాల్యూ ఎంత అంటే 1.666 అండ్ సో ఆన్. రైట్, సో దీన్ని 55 + 1.667 అని రాయొచ్చు. దిస్ ఈస్ గోయింగ్ టు బి 56.667. దిస్ ఈస్ ద మీడియన్. సో మీడియన్ వెయిట్ ఆఫ్ the students in the class is 56.667 kgs. అర్థమైందా? ఇది ఆన్సర్. ఒక ఫార్ములా తెలిస్తే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఫార్ములాలో ప్రతి టర్ము ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు.
ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీడియన్ ఫార్ములా రాసి ప్రతి టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని మనకి 4 మార్క్స్కి ఇవ్వచ్చు. సో మీడియన్ ఫార్ములా గుర్తుండడం, ప్రతి టర్మ్ తెలిసి ఉండడం అనేది 2 రకాలుగా అడ్వాంటేజ్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. 8 మార్క్స్ ప్రాబ్లమ్స్, 8 మార్క్స్ ప్రాబ్లమ్స్లో మీడియన్ ఇవ్వలేదనుకోండి, కొన్నిసార్లు మీడియన్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయమని 4 మార్క్స్ అడగవచ్చు. ఓకే, ప్రాక్టీస్ వెల్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. మనకి క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ అనే డేటా ఇచ్చారు. ఈ డేటాని యూస్ చేసి మీడియన్ కనుక్కోవాలి. అయితే ఈ ప్రాబ్లంలో మీరు చూస్తే ఇక్కడ 15 ఉంది అప్పర్ లిమిట్, నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ వచ్చేసరికి 16 ఉంది. రైట్, రెండు సేమ్ నెంబర్ లేదు. ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే సేమ్ నెంబర్ ఉంది, ఈ ప్రాబ్లంలో డిఫరెంట్గా ఉంది. రైట్, అంటే మనం ఏమని చెప్పొచ్చు, ఇక్కడ క్లాసెస్ ఏవైతే ఇచ్చారో అవి ఇంక్లూజివ్ ఫామ్లో లేవు అని చెప్పొచ్చు. రైట్, ఇంక్లూజివ్ ఫామ్లో లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది 16 ఉంది కదా, 16 మైనస్ 15 డివైడెడ్ బై 2, దట్ ఈస్ 1 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0.5. ఇది కనుక్కోవాలి మనం. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది కదా, ఇక్కడ కూడా చూడండి 1 ఉందా డిఫరెన్స్, ఇక్కడ కూడా 1 ఉంది. రైట్, సో 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు 0.5. సో ఈ 0.5తో మనకి అవసరం ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్ 0.5 ఫ్రమ్ లోయర్ లిమిట్ ఆఫ్ ఎవ్రీ క్లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ లిమిట్స్ చూసామనుకోండి, ఇక్కడ మనకి 11 ఉంది, ఈ క్లాస్కి అయితే 16 ఉంది, ఈ క్లాస్కి నెక్స్ట్ క్లాస్ 21, 26, 31 అండ్ 36 అని ఉన్నాయి. రైట్, లోయర్ లిమిట్స్. సో వీటిలోండి 0.5ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. అర్థమైందా? ఇలా 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి లోయర్ లిమిట్ ఆఫ్ న్యూ క్లాస్ వచ్చేస్తుంది. రైట్, so this is 35.5. So this is lower limit of new class. Okay, so subtract చేసేసాం. తర్వాత అప్పర్ లిమిట్కి వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు యాడ్ 0.5 టు అప్పర్ లిమిట్ ఆఫ్ ఈచ్ క్లాస్. అప్పర్ లిమిట్స్ ఏమున్నాయి, 15, 20, రైట్, 25, 30, 35 అండ్ 40. రైట్, ఈ అప్పర్ లిమిట్స్ అన్నిటికి ప్లస్ 0.5 చేయాలి. ప్లస్ 0.5 చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి 15.5 అయింది, ఇది 20.5, దిస్ ఇస్ 25.5, ఇక్కడ 30.5 వస్తుంది. రైట్, సో దిస్ ఈస్ 35.5 ప్లస్ దిస్ ఈస్ 40.5. సో ఇది అప్పర్ లిమిట్. Now you write this, 10.5 to 15.5 class has got 3 frequency. The next one is 15.5 to 20.5 has got 5. So అర్థమైందా, ఇక్కడ 16 ఉన్న దగ్గర ఈసారి 15.5 పడుతుంది, ఇక్కడ 20 ఉన్న దగ్గర 20.5 పడుతుంది. ఇలా రాస్తే మనకి టేబుల్ ఇలా వస్తుంది. చూడండి, 10.5 to 15.5 ఈ పర్టికులర్ క్లాస్లో ఫ్రీక్వెన్సీ ఎంత, 3. నెక్స్ట్ 15.5 to 20.5 దాని ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, 5. అర్థమైందా? ఇలా రాసుకుంటే ఇప్పుడు చూస్తే మీరు ఈ క్లాసెస్ ఆర్ ఇన్ ఇంక్లూసివ్. అర్థమైందా? సో ఇలా మార్చుకున్న తర్వాత వీ కెన్ డూ రెస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్. సేమ్ మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చేసినట్టే సాల్వ్ చేస్తాం. సో ఈ డేటా వచ్చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ మీడియన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డేటా. ఓకే, మనకు ఒరిజినల్గా ఈ డేటా ఇచ్చినా కానీ వీ హ్యావ్ టు నౌ యూజ్ దిస్ టేబుల్ టు ఫైండ్ ద మీడియన్. ఓకే, మీడియన్కి మనకి ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి, రైట్? అంటే యూ రైట్ దిస్ 3 యాజ్ ఈజ్ 3 plus 5 equal to 8, 8 plus 9 that is equal to 17, 17 plus 12 that is equal to 29, 29 plus 7 that is equal to 36, 36 plus 4 that is equal to 40. So total మన దగ్గర ఎన్ని 40 అబ్జర్వేషన్స్ ఉన్నట్టు. ఓకే,
నా మీడియన్ ఫార్ములా చూస్తే L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ హెచ్. ఇక్కడ L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, N అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 40 తెలిసిపోయింది కదా మనకి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ F అంటే CF అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, హెచ్ అనేది మీడియన్ క్లాస్ సైజ్, రైట్. ఈ అన్నిటిలోని మనకి మీడియన్ క్లాస్ అనేది తెలిస్తే కానీ మిగిలినది ఏమీ చెప్పలేము. మీడియన్ క్లాస్ డెఫినేషన్ ఏమని చెప్తుందంటే ఇట్ ఈస్ ద ఎర్లియస్ట్ క్లాస్ హూస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ n/2. n వాల్యూ 40, n/2 వాల్యూ ఎంత అవుతుంది 40/2, దట్ ఈస్ ఈక్వల్ టు 20, రైట్. సో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డేటాను చూసుకుంటూ వస్తే 29 అనేది 20 కంటే పెద్ద నెంబర్, రైట్. అంటే ఈ క్లాస్ ఏదైతే ఉందో అది మీడియన్ క్లాస్ అవుతుంది. 25.5 to 30.5 ఉంది కదా, అది మీడియన్ క్లాస్. సో లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఏంటి 25.5. దిస్ ఇస్ 25.5, రైట్. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఇస్ 12, రైట్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ ఇది కదా, అక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 17, రైట్. సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటే 30.5 మైనస్ 25.5, దిస్ ఈజ్ ఈక్వల్ టు 5. సో హెచ్ ఈక్వల్ టు 5. ఈ డేటాని యూస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, రైట్. నౌ యూ సబ్స్టిట్యూట్. సో L ఈక్వల్ టు 25.5 ప్లస్ n/2 that is 20 minus CF that is 17 divided by F that is 12 into H that is 5, right. దీన్ని 25.5 plus 3 divided by 12 into 5 అని రాస్తాను, right. This is going to be 1 4 times, right. This is 25.5 plus 5/4 అంటే దీని ఏమని రాయొచ్చు 25.5 plus 1.25. This is going to be 26.75. So median of the given data is 26.75. Understood? If the median of 60 observations given below is 28.5, find the value of x and y. మనకి క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ డేటా ఇచ్చారు, టోటల్ అబ్జర్వేషన్ 60 అని చెప్తున్నారు, మీడియన్ వచ్చి 28.5 అని చెప్తున్నారు. ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ముందు మనం చూడాల్సింది క్లాసెస్ ఇంక్లూజివ్ ఫామ్లో ఉన్నాయా లేదా. ఇక్కడ 10 ఇక్కడ 10 ఇక్కడ 20 ఉంటే ఇక్కడ 20 ఇలా ఉందంటే ఇంక్లూజివ్ ఫామ్లోనే ఉన్నట్టు, రైట్. సో ఫస్ట్ చెక్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మీడియన్ అన్నారు అంటే మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ 5 రాస్తాం, ఇక్కడ 5 ప్లస్ ఎక్స్ అవుతుంది, ఇది 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 20 అంటే 25 ప్లస్ ఎక్స్ అవుతుంది, ఇది 25 ప్లస్ ఎక్స్ ప్లస్ 15 అంటే 40 ప్లస్ ఎక్స్ అవుతుంది, ఇది 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది, ఇది 40 ప్లస్ 5 దట్ ఈస్ 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసింది, రైట్. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డేటా వచ్చేసిన తర్వాత వీ కెన్ స్టార్ట్ విత్ మీడియన్ ఫార్ములా, రైట్. మీడియన్ ఫార్ములా ఏమని చెప్తుంది, మీడియన్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ హెచ్. ఓకే, మనకి మీడియన్ వాల్యూ 28.5 అని చెప్పారు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఫార్ములాలో మనకి మీడియన్ క్లాస్ తెలియాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, N అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇక్కడ 60 అబ్జర్వేషన్స్ అని చెప్పారు, n/2 కావాలి మనకి 60/2 30 అవుతుంది. సో F వచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అండ్ CF ఈజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ అండ్ దెన్ H ఈజ్ మీడియన్ క్లాస్ సైజ్, రైట్. ఈ అన్నిటికి మీడియన్ క్లాస్ అనేది తెలియడం అనేది ఇంపార్టెంట్. సో మనకు మీడియన్ డేటా ఇచ్చేసారు కదా, దాని వాల్యూ ఎంత 28.5. 28.5 అనేది
20 నుంచి 30 మధ్యలో ఉంటుంది, రైట్? అందు గురించి ఇది మన మీడియన్ క్లాస్ అవుతుంది. అర్థమైందా? మీడియన్ 28.5 అంటే మీడియన్ క్లాస్ ఇది అవుతుంది, ఎందుకంటే 28.5 అనేది 20 నుంచి 30 మధ్యలో ఉంది కాబట్టి. ఓకే, వన్స్ యూ నో ద మీడియన్ క్లాస్, ద లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఈజ్ 20. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు 60 అని తెలుసు, రైట్? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఏంటి? 20, రైట్? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, మీడియన్ క్లాస్ కంటే ముందున్న క్లాస్ ఇది, దాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 5 + x, రైట్? సైజ్ ఆఫ్ ద క్లాస్ అన్నారు 30 - 20 దట్ ఈస్ ఈక్వల్ టు 10, h = 10. ఇది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని మనం x అండ్ y వాల్యూస్ కనుక్కోవచ్చు, రైట్? సో మీడియన్ ఈక్వల్ టు that is 28.5 equal to 20 plus 30 minus 5 plus x divided by f, that is 20 into 10. ఇలా రాయాలి. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. దీన్ని సింప్లిఫై చేయాలంటే 28.5 equal to 20 plus this is 30 minus 5 minus x అంటే 25 minus x divided by 20 into 10, రైట్? దీన్ని ఇప్పుడు 28.5 minus 20 అంటే 8.5 equal to 25 minus x divided by 20 into 10, రైట్? ఈ 10లో 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేసామనుకోండి, ఇది ఏమైంది? 8.5 equal to 25 minus x divided by 2. ఈ 2ని ఇటు పక్క తీసుకెళ్ళిపోతే this is 8.5 into 2 equal to 25 minus x. దీన్ని ఏమని రాయొచ్చు? 17 equal to 25 minus x అంటే x equal to 25 minus 17, right? That is 8. So value of x is 8. Let's note that. Next మనకి y వాల్యూ కావాలి, x = 8 తెలిసిపోయింది. y వాల్యూ కావాలి అంటే మన దగ్గర ఉన్న అదర్ ఇన్ఫర్మేషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ అబ్జర్వేషన్ 60 అని ఇచ్చారు, రైట్? టోటల్ ఆఫ్ అబ్జర్వేషన్ 60 అంటే 60 = 5 + x + 20 + 15 + y + 5, రైట్? సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి, మనకు తెలుసు 5 + x + 20 అంటే 25x, 25 + x 40 + x 45 + x + y = 60 అని తెలుస్తుంది మనకి. అంటే 45 + x వాల్యూ ఆల్రెడీ తెలుసు, 8 + y = 60. అంటే దీని ఏమని రాయొచ్చు? 45 + 8 equal to 53 plus y equal to 60. అంటే y equal to 60 minus 53, that is equal to 7. So y equal to 7, x equal to 8, right? y equal to 7 ఇక్కడ రాద్దాం. So x equal to 8 and y equal to 7 is the answer. Understood?